హలో హాయ్ అండి, నమస్తే. అంత ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. ఈ రోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్ అండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే, ట్రెండ్లో ఉన్న శారీ కలెక్షన్, మంచి క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, అలాగే వాటికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిన మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్ తక్కువ ప్రైస్లోనే మంచి ఫ్యాబ్రిక్తో దొరికిపోతే సూపర్గా ఉంటుంది కదా. అలాంటి కలెక్షన్ అన్నమాట ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. అయితే ఇందులో కొన్ని శారీస్ మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్న శారీసే. ఇలా ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానండి, యాక్చువల్గా చెప్పాలండి ఇది ఒక రిక్వెస్ట్ వీడియో అన్నమాట. నేను శారీస్ షేర్ చేసిన ప్రతిసారి నాకు కమెంట్స్ వస్తాయి, వీటికి మ్యాచింగ్ మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్ మన మీషోలో దొరుకుతున్నాయి కదక్క, అవి వీటితో పాటు షేర్ చేసుకోవచ్చు కదా అని. ఆ టైంలో నేను అవి తెప్పించుకోలేదు, ఇప్పుడు నాకు అవసరం కాబట్టి తెప్పించుకున్నాను. సో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఒక్కొక్క బ్లౌజెస్ 3 to 4 శారీస్కి మ్యాచ్ అయినట్టు తీస్తున్నాను అనమాట. సో మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో, ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు అయితే కమెంట్ చేసినట్టే కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. కమింగ్ వీడియోలోని ఇంకా కొన్ని కమెంట్స్కి సంబంధించిన మెటీరియల్స్ తీసుకుని షేర్ చేసుకుంటాను. అవి ఆన్ ద వేలో ఉన్నాయన్నమాట. ఇంకా ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ మెటీరియల్ అయితే సూపర్ అండి. ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చిన, డిజైన్ విషయానికి వచ్చిన, ఇంకా ఫినిషింగ్ విషయానికి వచ్చిన సూపర్ అన్నమాట. చాలా బాగుంది. నేను ఇలాంటిది మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్ పింక్ కలర్ తోటి షేర్ చేసుకున్నాను మీతో, అది బాగా వైరల్ అయిపోయింది. అందులోది మాట ఇది ఒకటి, బట్ అది నేను తీసుకుంది సమ్ 1500కి ఎందుకో తీసుకున్నాను. ఇదే చాలా తక్కువ ప్రైస్కి మనకి అవైలబుల్గా ఉంది మీషోలో. అంటే ప్రెజెంట్ మీషోలో మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, ఆ ఆఫర్ వల్ల మనకి ఇది కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉందన్నమాట. దాదాపుగా దాంట్లో హాఫ్ రేట్కి మనకి ఇది అవైలబుల్గా ఉన్నది. సమ్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు, పక్కన పెడతాను చూడండి. డిజైన్ అయితే సూపర్ అండి, చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది అన్నమాట. బ్యాక్ నెక్ వచ్చినప్పటికి ఫుల్ రౌండ్ కాకుండా కొంచెం యూ షేప్ నెక్ వచ్చిందన్నమాట. ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్ ఏంటంటే గోల్డెన్ బాల్స్ ఉంటాయి కదా, చిన్న గోల్డెన్ బాల్స్, ఆ బీడ్స్తో మొత్తం స్టిచ్చింగ్ అయింది. అలాగే పొడవుటి గోల్డెన్ బీడ్స్తో స్టిచ్ అయింది అనమాట. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఆ బ్యాక్ నెక్ చిన్న డ్రాప్లా వచ్చింది కదా, అయితే చాలా బాగుందన్నమాట. కొంచెం యూనిక్ అనిపించింది నాకు. ఇంకా స్లీవ్స్ విషయానికి వచ్చినప్పటికి ఇదంతా అంటే క్రిస్టల్ బీడ్స్ తోటి స్టిచ్చింగ్ అయిందన్నమాట. ఆ చిన్న షైనింగ్ కనబడుతుంది చూసారా, అవన్నీ క్రిస్టల్ బీడ్స్ అన్నమాట. అందుకే అంత షైనింగ్గా ఉంది. ఇది ఇలాగ ఉంటేనంటే మనకి బరువు అనిపించదు, సింపుల్గా నీట్గా చాలా బాగుందన్నమాట. ఇందులోని పింకిష్ రెడ్ కలర్ బీడ్స్ కూడా మధ్యలో వచ్చిందండి. దానివల్ల ఆ గ్రీన్ షేడ్ మీద పింకిష్ రెడ్ బీడ్స్ ఇంకా మంచి షైనింగ్గా ఉందన్నమాట. చాలా అట్రాక్ట్గా ఉన్నది, చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ మెటీరియల్ అయితే నేను 3 to 4 శారీస్కి పేరప్ చేసుకోవచ్చని తీసుకున్నాను. ఆ శారీస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఆ పింకిష్ రెడ్ కలర్ బీడ్స్ మీకు ఐడియా వచ్చేస్తుంది. డిజైన్ అయితే చాలా బాగుందండి. మనం బయట వర్క్ చేయించుకుంటే తప్పకుండా 2000 పైనే అవుతుందండి, తక్కువైతే అవ్వదండి, అంత బాగుందన్నమాట. ఫ్యాబ్రికే మనకి మీటరు 300 అలా పడిపోతుంది. ఇంకా వర్క్ చూసుకోండి, అంత తక్కువ రేట్లోనే మనకి మీషోలో ఎలాగ దొరికిపోతుందో తెలియదు నాకైతే. ఇంత మంచి డిజైన్స్. ఈ నెక్ చూసారా, కింద వైపు కొంచెం బ్రాడ్, పై వైపు కొంచెం నేరోగా వచ్చిందన్నమాట. దీనివల్ల మనకి ఏంటంటే మెడ జారిపోకుండా ఉంటుంది అన్నమాట ఆఫ్టర్ స్టిచ్చింగ్. ఇక్కడ అంతా స్టిచ్చింగ్ అండి, అంటించింది అయితే కాదు, మొత్తం స్టిచ్డ్ అనమాట. అంటే ఒకసారి నాకు ఒకరు కమెంట్ చేశారు, మీరు అది స్టిచ్డా కాకపోతే అంటించిందా, ఒకసారి అది కూడా డీటెయిల్గా చెప్పండి అక్క అని. అన్ని స్టిచ్డే అండి. ఇందులో మనకి అంటించింది ఏంటంటే వైట్ స్టోన్స్ లా చిన్నవి కనబడుతున్నాయి కదా, అదొక్కటే అంటించింది. ఇందాక ఒక విషయం తర్వాత చెప్పాను కదా, నెక్ డిజైన్ గురించి. ఈ ఫ్రంట్ నెక్ ఉన్న చూసారా, చివారికి ఇచ్చారు. ఇలా ఇచ్చిన వల్ల మనకి ఒక బెనిఫిట్ ఏంటంటే మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా బ్లౌజ్ చాలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. అంటే కటింగ్ వచ్చిన వాళ్ళకి అయితే ఐడియా వచ్చేస్తుంది. నేను చూపిస్తాను చూడండి, పేపర్ కట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా, ఇది ఫ్రంట్ నెక్ పేపర్ కట్ అన్నమాట. ఈ వీడియో ఎవరైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి అర్థమైపోతుంటుంది. ఇక్కడ చూసారా, ఇలా మనకి ఎగ్జాక్ట్ కటింగ్ అయిపోద్ది అన్నమాట, అసలు వేస్ట్ అవ్వదు. అలాగే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడాను ఫ్యాబ్రిక్ సరిపోద్ది అన్నమాట. అదే డిజైన్ కొంచెం ఒక్కొక్కసారి లోపలికి ఇచ్చేస్తుంటారు, కొంచెం లోపలికి ఇస్తుంటే అది మనకి ఈ బ్యాక్ నెక్ కటింగ్ పోతుంది, జాయింట్ పడుతుంటుంది అన్నమాట. చివరికి నడుము దగ్గర జాయింట్ పడుతుంది. దీనికి అసలు అలాంటిది ఏమీ లేదంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. నా బ్లౌజ్ సైజ్ 42, దాని కటింగ్ అన్నమాట. ఇది పేపర్ కటింగ్ చూడండి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మనకి నెక్ డిజైన్ పోలేదు, ఫ్రంట్ నెక్ కూడా ఈజీగా వచ్చేసింది. ఈ చివరికి ఒకటి, ఇంకా ఈ బ్యాక్ నెక్కి ఇంకో వైపున ఇంకొక నెక్ అన్నమాట. అంటే ఫ్రంట్ నెక్కి లెఫ్ట్ రైట్ రెండు వచ్చేస్తాయి అన్నమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటానండి. సూపర్గా ఉందండి, అసలు ఫ్యాబ్రిక్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది.
వీడియోని సాగదీస్తున్నాను అనుకోకండి, డీటెయిల్‌గా తెలాలని చెప్తున్నాను అనమాట. అంటే కొంతమంది ఏమంటున్నారంటే డిజైన్స్ చాలా బాగుంటున్నాయి, తక్కువ ప్రైస్‌లో దొరికిపోతుంది. బట్ కొంచెం ఒళ్ళున్న వాళ్ళకి అంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి ఫ్యాబ్రిక్ సరిపోవట్లేదు అంటున్నారు. అన్నీ సరిపోవు నిజమే. నాకు కూడా కొన్ని సరిపోవట్లేదు. నేను తీసుకొని రిటర్న్ చేయడం అలాంటివి కూడా ఉన్నాయి. బట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే ఈజీగా సరిపోద్దండి. అందుకే మీకు పేపర్ కటింగ్‌తో చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్‌గా సరిపోతుందన్నమాట. అస్సలు మనకి ఎక్కడ వేస్ట్ కాదు. స్లీవ్‌కి స్లీవ్ వచ్చేస్తుంది, బ్యాక్ నెక్ వచ్చేస్తుంది, ఫ్రంట్ నెక్‌కి లెఫ్ట్ రైట్ 2 కట్ అయిపోతుంది చూసారా. ఆ చివరి నోటి ఈ చివరి నోటి మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. 42 సైజు, నేను 5'7" హైట్ ఉంటాను. నా బ్లౌజ్ సైజే పెర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అంటే ఇంకా కొంచెం హైట్ ఇంకా బాగా బొద్దుగున్నారంటే నేను చెప్పలేనండి. మేబీ కొంచెం జాయింట్ అయితే పడుతుందన్నమాట. నడుము దగ్గర చిన్న జాయింట్ పడుతుందన్నమాట. ఇంకా కొంచెం ఫ్యాట్‌గా కొంచెం ఒళ్ళు ఉన్న వాళ్ళకైతే జస్ట్ నడుము దగ్గర కొంచెం జాయింట్ అయితే పడతాయి. నావి ఓ 2, 3 బ్లౌజెస్‌కి అలా పడింది. అంటే కనబడదన్నమాట మనకి. అదేంటంటే రైట్ సైడ్ వైపు చిన్న జాయింట్ వేసేసుకుంటే కనబడదు కదా! లెఫ్ట్ వైపు పడకుండా చూసుకోవాలన్నమాట. అది మన మటుకు మనం స్టిచ్ చేసుకుంటే పర్లేదు. బయట స్టిచ్ చేయించుకుంటే టైలర్స్ అయితే చేయరన్నమాట. అంత అడ్జస్ట్ అయితే చేయరు. చూసుకొని తీసుకోండి. అదే తప్ప ఇంక అంతా సూపర్‌గా ఉందండి. ఇక్కడ ఫ్యాబ్రిక్‌ని తిరిగేసి కూడా చూపించాను చూడండి. మీకు డౌట్ క్లియర్ అయిపోద్ది. అంటే కొంతమంది కామెంట్ చేశారని చెప్పాను కదా! స్టిచ్‌డా కాకపోతే అతికించినవా, ఉతికితే పోతది కదా అని. స్టిచ్‌డ్‌దే అండి. నేను కొన్ని బ్లౌజ్ మెటీరియల్స్ ఇంతకు ముందు కూడా తీసుకున్నాను కదా! అవన్నీ వాష్ చేసేసాను. ఆ వాష్ చేసినవి కొన్ని ఉన్నాయి. అది నేను కమింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా నేను ఈ బ్లౌజ్ మెటీరియల్ తీసుకుంది ఈ శారీకి, ఇంకొక 2, 3 శారీస్‌కి మాట. చూసారా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది. దీనికి గ్రీన్ బార్డర్ వచ్చిందన్నమాట. గ్రీన్ పళ్ళు, గ్రీన్ బార్డర్. ఇది వైలెట్ కలర్ శారీ అండి. సూపర్‌గా ఉంటది ఈ శారీ. అయితే ఇది మీషో శారీ అయితే కాదండి. ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇది ఉప్పాడ పట్టు శారీ అండి. టిష్యూ పట్టు శారీ మాట నాది. దీంతో వచ్చిన బ్లౌజు దీని మీద కంటే కొంచెం లైట్ షేడే అండి. ఇక్కడ చూపిస్తాను చూసారా గ్రీన్, ఆ గ్రీన్ షేడ్‌లో ఉండిద్దన్నమాట. అయితే ఆ బ్లౌజ్ పాడైపోయింది. ఆల్రెడీ నేను ఆ బ్లౌజ్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. దసరా టైంలోని ఒక పర్పుల్ కలర్ శారీతో పేరప్ చేసుకున్నాను. పీకాక్ డిజైన్ వచ్చి చాలా బాగుంటది అది కూడా. బట్ ఏంటంటే ఆ పట్టు శారీస్‌తో వచ్చిన బ్లౌజ్ ఫ్యాబ్రిక్ స్వెట్ పట్టి అండర్ ఆర్మ్స్ దగ్గర వదిలేస్తుందన్నమాట. ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎలాగవుతున్నాయి, ఎలా వేస్ట్ అయిపోతుందని. దాని బదులుగా తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ శారీ విషయానికి వచ్చినప్పటికి మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న చీర ఇది. ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను కదా, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందని. ఈ శారీ మొన్న శ్రీరామనవమి పండగ కట్టేసుకున్నాను అనమాట. ఫాల్ అంచు అంతా కుట్టించుకున్నాను. బట్ ఈ బ్లౌజ్ కాకుండా ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ నా దగ్గర ఉంది పికాక్ డిజైన్ తోటి. అది కూడాను దాంతో పేరప్ చేసుకున్నాను అనమాట. కొంచెం డార్క్ గ్రీన్ అయితే అయింది. అది పర్వాలేదు, బాగానే ఉంది. ఈ శారీతో ఒక షార్ట్ వీడియో చేశాను కదా, అందులో పిక్ ఉంటుంది ఆ బ్లౌజ్ ఈ శారీది. అందులో చూడండి ఒకసారి. అయితే అది ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వట్లేదు కదా, నేను తీసుకున్నాను అనమాట. ఈ 2 శారీస్‌కి ఇదైతే మ్యాచ్ అయిపోయిందండి. సూపర్‌గా ఉంది కదా. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఈ పట్టు శారీకి ఇంకా కొంచెం కాస్ట్లీ తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు ఎందుకంటే ఎక్కువ స్వెట్ మాట. ఇది కూడా ఎక్కువ రోజులు రాదు కదా, తీసుకుని ఒక 4 to 5 టైమ్స్ నేను కట్టుకున్న ఈ చీర, ఈ బ్లౌజ్, దీని డబ్బులు నాకు పైసా వసూలు అయిపోయినట్టే. అలాగని తీసుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక డిజైన్తో, అప్పుడుకున్న ట్రెండ్తో, అప్పుడుకున్న డిజైన్తో తీసుకోవచ్చు కదా, మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. శారీస్ ఇలాగే ఉంటాయి, బ్లౌజెస్ అలా మారుస్తూనే ఉంటాను అనమాట నేను. శారీస్ కొంచెం పాడవగానే బ్లౌజెస్ నాకు తొందరగా పాడైపోతాయి. నాకు తెలిసి మీకు కూడా అదే ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఈ 800 రూపీస్ బ్లౌజ్ అయితే ఈ 2 శారీస్‌కి ఇలా పేరప్ చేసుకుంటున్నానండి. ఇదండి విషయం ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్‌ది అయితే. ఈ 2 కాదండో, ఇంకొక శారీ కూడా ఉంది. మీకు బాగా పరిచయం ఉన్న శారీయే. ఆ శారీ కూడా అందరికీ బాగా నచ్చింది. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. దసరా కట్టుకున్నానని చెప్పాను కదా, ఒక పర్పుల్ కలర్ శారీను పట్టు శారీతో వచ్చిన బ్లౌజ్ అని. ఇదిగోండి ఈ శారీ అన్నమాట. సూపర్ శారీ అండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్‌లో మంచి ప్రైస్. సమ్ 500 to 600 లోపలే తీసుకున్నానండి. శారీ కంట బ్లౌజ్ కొంచెం ఖరీదు ఎక్కువ అయిపోతుంది ఇక్కడ చూసినప్పటికి. బట్ ఎగ్జాక్ట్ అయితే మ్యాచ్ అవుతుంది కదా. ఇదిగోండి ఇలాగ గ్రీన్ కలర్ వచ్చింది కదా, సో పేరప్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను అనమాట. వీటి లింక్స్ ఇంకా కోడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీకు కావాల్సితే తీసుకోండి. జస్ట్ ఒక 800 రూపీస్కి వచ్చిన బ్లౌజ్ మెటీరియల్ ఎన్ని శారీస్కి పేరప్ చేసుకోవచ్చు చూడండి, ఎంత బాగుంది కదా, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది అనమాట. ఇలా ఒక్క బ్లౌజ్ మనకి 3 to 4 శారీస్కి అయినట్టు తీసుకుంటే స్టిచ్చింగ్ డబ్బులు అవన్నీ కలిపినప్పటికీ మనకి సరిపోతుంది. లేకపోతే బాబాయ్ చాలా ఎక్కువ డబ్బులు అయిపోతుంది కదా. అదే బయట మనం మగ్గం వర్క్ చేయించుకుంటే ఇంకా చెప్పవసరం లేదు. మీషోలో అయితే మన చాయిస్ ఉందన్నమాట. ఇంకొక బ్లౌజ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు కదా. ఈ బ్లౌజ్ స్టిచ్ అయ్యాక మనకి స్లీవ్ అయితే ఇలా వస్తుందండి, ఎల్బో వర్క్కి. చాలా బాగుంది.
ఎగ్జాక్ట్ ఎల్బో వరకు అయితే వస్తుంది డిజైన్. ఆ శారీ అయితే ప్రెజెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ అండి. పర్పుల్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా, ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను. అది స్టాక్లో వచ్చిన వెంటనే షేర్ చేసుకుంటాను. ఎవరైనా తీసుకుని ఉంటే మాత్రం ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తీసుకోండి, చాలా చాలా బాగుంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోతుంది. శారీతో వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. నేనైతే స్టిచ్ చేయించుకోలేదు, పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఎప్పుడైనా స్టిచ్ చేసుకుంటానులేండి, ఎందుకంటే నా మాట నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నాకు పెద్ద ఖర్చు అయితే ఉండదు. బట్ ప్రెజెంట్ అయితే ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఇదేంటంటే కొంచెం ఏదంటే హెవీ లుక్గా అనిపిస్తుంది. ఆ శారీతో ఈ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే, దాన్ని చేసుకుంటే సింపుల్గా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంటే తక్కువ ప్రైస్ శారీ అయినా బ్లౌజ్ కొంచెం హెవీగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా శారీ ప్రైస్ కూడా పెరిగిపోద్ది కదా, అదనమాట. సెకండ్ బ్లౌజ్ మెటీరియల్కి వచ్చినప్పటికీ ఇది ఒక రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్, సూపర్ ఉంది ఇది కూడాను. దీని కలర్ లాగే ఇది కూడా రాయల్గా ఉందండి, చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్ అన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, ఫినిషింగ్ చాలా బాగుంది. అయితే ఇది మొత్తం గోల్డ్ బాల్స్ ఇంకా వైట్ స్టోన్స్తో అనమాట. ఇందాకైతే మనకి మధ్య మధ్యలో చిన్న క్రిస్టల్ బీడ్స్ వచ్చాయని చెప్పాను కదా, ఇందులో క్రిస్టల్ బీడ్స్ లేదన్నమాట. మొత్తం గోల్డెన్ బాల్స్ ఇంకా వైట్ స్టోన్స్తో ఉందండి. మొత్తం స్టిచ్డ్, అతికించింది అయితే కాదు. దగ్గర నుంచి చూపిస్తాను, మీరు చూసేయండి ఒకసారి. చాలా చాలా బాగుందండి. దానికంటే చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్ అయిందన్నమాట ఇది మీషోలోని. చెప్తున్నాను కాదండి, ఇలాంటి ఆఫర్ మళ్ళీ మనకి రాదు. చాలా మంచి ఆఫర్స్ మాట నడుస్తుంది మీషోలోని. శారీస్ మీద ఏంటి, డ్రెస్సెస్ మీద ఏంటి, ఇలాగా బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ మీద ఏంటి, చాలా చాలా బాగుందన్నమాట. మంచి ఆఫర్ అయితే నడుస్తుంది. ఆఫరే కాదండి, కొత్త స్టాక్ వస్తుంది, స్టాక్ వచ్చిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోతుంది. మీకు బాగా తెలిసే ఉంటుంది కదా, నేను లాస్ట్ 2 వీడియోస్లో పెట్టిన శారీస్ వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఎందుకంటే తక్కువ ప్రైస్లోనే మంచి ఫ్యాబ్రిక్, మంచి మెటీరియల్, క్వాలిటీ టైప్ అయితే మనకు దొరుకుతుంది అనమాట. సో అందుకని చూసిన వెంటనే మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా ఈ బ్లౌజ్ మెటీరియల్కి వచ్చినప్పటికీ ఇది కూడా సేమ్ అలాగేనండి. ఫ్రంట్ నెక్ ఎడ్జ్ని పెట్టారన్నమాట, సెంటర్ని పెట్టకుండా. ఇందా చెప్పాను కదా ఎలా పెడితే మనకి ఏంటి అడ్వాంటేజ్ అన్నది, దీనికి అలాగే ఇచ్చారండి. చాలా సింపుల్గా మంచి డిజైన్ అండి, చాలా బాగుంది. ఇంకా ఈ నెక్ అయితే ఫుల్ యూ షేప్ నెక్ వచ్చిందన్నమాట. ఇలాగా దానికి వచ్చినట్టు దీనికి కూడా ఇలాగ చిన్న డ్రాప్ లాగా వచ్చింది, దానికి రౌండ్ వచ్చింది, దీనికి ఫ్లవర్ లాగా వచ్చిందన్నమాట. చాలా సింపుల్గా చాలా చాలా బాగుందండి. ఈ గోల్డ్ బాల్స్ అయితే దానికి మొత్తం 6 రోస్ ఎంతో వచ్చింది, దీనికి 3 రోస్ 4 రోస్ అయితే వచ్చాయండి. 3 రోస్ వచ్చాయన్నమాట. మధ్యలో పెద్ద బాల్స్, రెండు వైపున చిన్న చిన్న బాల్స్ అయితే వచ్చింది. ఇది కొంచెం సన్నగా వచ్చింది, అది బాగా వెడల్పుగా వచ్చింది. దానికి దీనికి ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంది కదా. ఇంకా స్లీవ్స్ అయితే సూపర్ అండి, దానిది బాగానే ఉంది, దీనికి బాగానే ఉన్నాయి, సూపర్గా ఉంది. ఇక్కడ చూసారా, ఇదంతా ఎంత నీట్గా ఉంది, చాలా బాగుందండి. ఇలాంటి వర్క్ మళ్ళీ మనకి ఎంత తక్కువ ప్రైస్లో దొరకదు. చూసిన వెంటనే మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి. ఇందులో ఏంటంటే అన్నీ స్టిచ్డే, బట్ అతికినవి ఏంటంటే వైట్ స్టోన్స్, ఇందాక ఫస్ట్ బ్లౌజ్లో ఉంది కదా, దీన్ని కూడా అలాగే వైట్ స్టోన్స్ అవే అతికించింది అనమాట. మొత్తం స్టిచ్డ్. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ని కూడా చూపించేస్తాను, క్లియర్గా ఉంటుంది చూడండి. ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి, మంచి ఫ్యాబ్రిక్, పెద్ద సైజ్ది. ఎంత బొద్దుగా ఉన్నారు కానీ ఈజీగా స్టిచ్చింగ్ అయితే అయిపోద్ది. ఇందాక మీకు పేపర్ కటింగ్ పెట్టి చూపించాను కదా, దానికి ఇది కూడా సేమ్ అలాగే ఉందన్నమాట. చాలా బాగుందండి. ఎల్బో స్లీవ్స్ వస్తుంది. ఈ ఫ్రంట్ నెక్ కొంచెం సింపుల్గా అనిపిస్తుంది కదా, దీనికి ఇక మనకు కావాల్సి వైట్ కలర్ స్టోన్స్ మధ్యలోని ఆ క్రిపీ డిజైన్లో అతికించుకోవచ్చు. బ్లౌజ్కి ఇచ్చారు కదా గోల్డ్ బీడ్స్ను వైట్ స్టోన్స్లా ఇచ్చారు కదా, అవి ఇలాగ మధ్యలో క్రిపీస్లోని అంటించుకుంటే సరిపోతుంది. అవి మనకి ఈజీగానే దొరికిపోతుంది, ఏదైనా ఫ్యాన్సీ స్టోర్లో తీసుకుని అతికించేసుకోవచ్చు. ఇంకా కొంచెం హెవీగా కనబడాలంటే లేదంటే ఇలాగైనా కుట్టించుకోవచ్చు. సింపుల్గా బాగానే ఉందండి ఇది కూడాను. ఎందుకని మంచిది, ఒకసారి మాత్రం చిన్న కుట్టు వేసేసుకుంటే మనం ఈ బీడ్స్ అనేది ఇంకా లాంగ్ లాస్టింగ్ వస్తుంది అనమాట మనకి. ఇంకా కొన్ని గోల్డెన్ బీడ్స్ ఉంటాయండి, వాష్ చేస్తే కలర్ పోతుంది అలాగా అని ఉంటాయి. ఇంకా ఇవి వాష్ చేసి చూడాలి, బట్ క్వాలిటీ అయితే బాగుంది అనిపిస్తుంది అనమాట. మరి అంత తొందరగా కలర్ పోయినట్టయితే లేదు, అంత క్లియర్గా అయితే చెప్పేసినట్టు అనిపిస్తుంది. మొత్తం డీటెయిల్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఈ బ్లౌజ్ నేను తీసుకున్నాను ఈ 3 శారీస్కి పేరప్ చేసుకుందామని. ఇందులో 2 శారీస్ అయితే మీకు పరిచయం ఉన్న శారీసే, 2 మీషో శారీసే అండి. ఈ రాయల్ బ్లూ ఇంకా గోల్డెన్ కలర్ శారీ అయితే స్టార్టింగ్లో తీసుకున్నాను అనమాట. 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను. స్టార్టింగ్లోని ఇవి 2000 అలాగ వచ్చింది. నేనైతే 1500కో 1400కో తీసుకున్నానండి. కొంచెం రేట్ తగ్గక తీసుకున్నాను. తర్వాత అయితే ఇంకా రేట్ తగ్గిపోయింది, 1800కి వచ్చింది. కానీ క్వాలిటీ అంతగా బాగాలేదన్నమాట, ఇంత షైనింగ్ అయితే లేదు. మా గృహప్రవేశం శారీ ఒకటి కట్టినాను చూసారు 700 రూపీస్కి, ఇందులో అదే కానీ అదంతా షైనింగ్ ఉండదు. ఇవి స్టార్టింగ్లో వచ్చినవి చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అందులో శారీ ఇది ప్రజెంట్ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అనుకుంటాను, చూస్తాను, లింక్ కోడ్ పెడతాను, మీకు ఎవరికైనా కావాల్సితే తీసుకోండి. అలాంటి శారీ మీరు తీసుకుని ఉంటే ఈ బ్లౌజ్ ఎంతో పేరప్ చేసుకోండి. దీనికి వచ్చిన బ్లౌజ్ ఏంటంటే బ్లూ ఇంకా రాయల్ బ్లూ ఇంకా గోల్డెన్ షేడ్ టిష్యూ బ్లౌజ్ వచ్చిందన్నమాట.
దాని మీద వర్క్ చేయించుకోవచ్చు, బట్ వర్క్ చేయించుకుంటే ఆలోచించండి ఎంత పడుతుందో మనకి. సో ఇలాంటితో తీసుకుంటే సరిపోదు అనమాట. ఇంకా ఈ శారీ విషయానికి వచ్చినప్పటికి రీసెంట్ వీడియోలను నేను మీతో షేర్ చేసుకున్నాను. సమ్ 600కి ఎంతకో తీసుకున్నాను అనమాట. అసలు అంత తక్కువ రేటుకి ఎలాగ వచ్చింది, ఇది మీషో శారీ కాదని కూడా నాకు కొంతమంది కమెంట్ పెట్టారు. ఇది మీషో శారీ అండి. కావాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ చేసి పెడతాను చూడండి. ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్ ఉంది, బట్ నాకు ఎందుకో ఈ బ్లూవే నచ్చింది తీసుకున్నాను. అంటే బ్లూ కాదు, వైలెట్ కలర్ పెట్టానమాట. నాకు బ్లూ వచ్చేసింది, ఆయన నచ్చింది తీసుకున్నాను అనమాట, ఉంచేసుకున్నాను. శారీ కని కాదు, ఇది మా పాపకు హాఫ్ శారీ కుడదామని పెట్టాను. ఆ ముందు చూపించిన శారీ నేను శారీగా పెట్టుకుందాం అనమాట. ఇద్దరు ఒకేసారి కట్టుకోవచ్చు కదా, బాగుంటుంది అని. ఇది కూడా చాలా మంచి శారీ అండి. సమ్ 600 ఎంతో పెడతాను, పక్కన స్క్రీన్ షాట్తో పెడతాను చూడండి ఒకసారి. మీకు కావాల్సితే కోడ్ ప్రకారంగా అయితే స్క్రీన్ షాట్లో ఉన్న కోడ్ ప్రకారంగా చూసి తీసుకోండి. ఈ 2 శారీస్కి అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట. అవి గోల్డ్ ఇంకా రాయల్ బ్లూ, దీంట్లో ఫుల్ గోల్డ్ వైట్ స్టోన్స్ రాయల్ బ్లూ కదా, చాలా చాలా బాగుందన్నమాట. ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ థర్డ్ శారీ వచ్చినప్పటికీ ఇది టిష్యూ కాటన్ శారీ అండి. సమ్ 1500కి ఎందుకో తీసుకున్నాను. అయితే ఇది మీషో శారీ అయితే కాదు, బయట తీసుకున్నాను అనమాట. చాలా పాత శారీ అండి. దీంతో వచ్చిన బ్లౌజ్ రాయల్ బ్లూ, ఇంకా ఈ బార్డర్ టైప్ స్లీవ్స్తో స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఆ శారీతో పాటు బ్లౌజ్ పాడైపోయిందన్నమాట. శారీ ఉండిపోయింది, బ్లౌజ్ పోయిందా చెప్పాను కదా. శారీస్ నాకు బాగానే ఉంటాయి, బ్లౌజెస్ పోతాయండి. నాకు కాదు, అందరికి అదే ప్రాబ్లం. సో ఈ 3 శారీస్కి పేరప్ చేసుకుందాం తీసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎంతో లేదా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మనకి బ్లౌజ్ స్టిచ్ అయ్యాక స్లీవ్ అయితే ఇలా వస్తుందండి, ఫుల్ ఎల్బో స్లీవ్ అన్నమాట. సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. మంచి రాయల్ లుక్, రాయల్ బ్లూ బ్లౌజ్. మీకేమనిపించింది చెప్పండి. బాగుంది కదా, సింపుల్గాను. జస్ట్ 500 రూపీస్ ఎంతోనండి, అంత ప్రైస్ కూడా కాదు, చాలా తక్కువ ప్రైస్లోని మంచి మెటీరియల్ అన్నమాట ఇది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నదండి. నాకు ఈ బ్లూ కావాలని నేను బ్లూ తీసుకున్నాను అనమాట. చాలా బాగుందండి. ఇందులో రెడ్ ఉందండి, అదైతే అద్దరిపోతుంది. మంచి రెడ్ కలర్ మీద వైట్ గోల్డ్ స్టోన్ కదా, ఇంకా సూపర్గా ఉందన్నమాట. రెడ్ అయితే నాకు రెడ్ అవసరం లేదు కాబట్టి తీసుకోలేదు. మీకు ఎవరికైనా కావాల్సితే తీసుకోండి, చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్ అండి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే, ఈ బ్లౌజ్ మెటీరియల్ అయితే ఒక శారీకి తీసుకున్నాను. దేని గురించి తీసుకున్నాను చెప్తే మీరు నవ్వుతారండి. ఎందుకంటే ఆ శారీ చాలా సార్లు రిపీట్గా నేను మీతో రివ్యూ చేసుకుంటున్నాను. దానికి ఈ బ్లౌజ్ తీసుకున్నాను, ఆ బ్లౌజ్ తీసుకున్నాను, మ్యాచ్ కావట్లేదు అని కమెంట్స్ కూడా అలాగే వస్తుందండి. ఆ శారీకి బ్లౌజ్ తీసుకుంటే తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. మంచి ఇలాగ మగ్గం వర్క్ కాకపోతే మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ మంచి క్వాలిటీలో బెస్ట్ ప్రైస్లో మీరు కూడా తీసుకుంటే మాతో షేర్ చేసుకోండి అని ఇది తీసుకున్నానమాట. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్ మెటీరియల్ అండి. సూపర్గా ఉంది, బ్రైడల్ లుక్ అన్నమాట. బ్రైడల్ బ్లౌజెస్ ఎలాగుంటే అలాగ హెవీ వర్క్ తోటి చాలా బాగుందండి. ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే అయిపోతుంది. ఏ శారీకో ఆల్రెడీ రెగ్యులర్ వ్యూయర్స్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇలా కమెంట్ చేసిన వాళ్ళంటే రిక్వెస్ట్ చేశారు కదా, వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. లేకపోతే చూడండి నేను ఏ శారీకి తీసుకున్నాను అన్నది. చాలా బాగుందండి. ఇది కూడా సింపుల్గా వర్క్ అన్నమాట. చాలా పెద్ద ఫ్యాబ్రిక్, మంచి క్వాలిటీ తోటి, మంచి వర్క్ తోటి, హెవీ వర్క్. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. ఈ ఇంత ఉంటే స్టార్టింగ్లో మనకి మీషోలోనే ఇంత వర్క్కి 1500 వరకు తీసుకునేవారు, 1200 1500. కానీ ఇది మనకి జస్ట్ 600 రూపీస్కి అవైలబుల్ అన్నమాట మీషోలోని. వర్క్ అయితే చాలా బాగుంది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, స్లీవ్స్ కూడా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ కూడా పెద్దది అన్నమాట, 1 మీటర్ వచ్చింది. చూసారా, అన్నీ ఇలాగే వచ్చాయి. ఫ్రంట్ నెక్ ఎడ్జ్కి వచ్చిందన్నమాట. ఇది మనకి చాలా బెనిఫిట్ అండి. మిషన్ స్టిచ్ చేసిన వాళ్ళకంటే బ్లౌజెస్ స్టిచ్ చేసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంటుంది. ఇది కూడా ఫుల్ యూ షేప్లో వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా మొత్తం గోల్డెన్ బీడ్స్ తోటి ఇంకా గోల్డెన్ థ్రెడ్ తోటి వర్క్ అయిందన్నమాట. మొత్తం వర్క్ చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. వైట్ స్టోన్స్ అతికించారు అక్కడక్కడ, ఇంకా అంతా స్టిచ్డ్ అన్నమాట, మొత్తం వర్క్ అన్నమాట. నిజంగా అండి, మీషోలోనే ఒక్క దగ్గర మనకి ఇంత తక్కువ ప్రైస్లోని బ్లౌజ్ మెటీరియల్స్ అయితే మనకి అవైలబుల్ ఉంది. ఇంకెక్కడ ఇంత తక్కువ ప్రైస్లో దొరకట్లేదు. మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం, నేను మళ్ళీ చెప్పవసరం లేదు. ఎందుకంటే మీరు కూడా రెగ్యులర్ చూస్తుంటారు కదా, అందరు వీడియోస్ ఇంకా మీషో యాప్ని చూస్తూనే ఉంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది. ఇదిగోండి ఈ శారీ గురించి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అర్థమైంది ఏ శారీ గురించి అన్నది. దీని గురించి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే అయిపోయిందండి. చాలామంది కమెంట్ చేస్తారు ఏంటంటే ఈ శారీ బార్డర్ అసలు యాక్చువల్గా ఏంటక్క కలర్ అని, మెరూనా వైన్ కలరా అని. ఇదేంటంటే 2 కలర్ కాంబినేషన్లో కనబడుతుంది. కింద వైపు చూసినప్పటికీ అంటే బార్డర్ కింద అంచు చూసినప్పటికీ మనకు కొంచెం వైన్ కనబడుతుంది, కానీ వైన్ కలర్లో కనబడుతుంది, కానీ అది బ్రౌన్ షేడ్ అండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, మీకు కెమెరా షాడో షైనింగ్ వల్ల అలా కనబడవచ్చు. ఇదేంటంటే బ్రౌన్ కలర్ అండి. ఎగ్జాక్ట్గా అయితే ఈ బ్లౌజ్ మ్యాచ్ అయిపోతుంది. మీకు ఈ బ్లౌజ్ కూడా కొంచెం ఇలా నేను ఎత్తి పడిసినప్పటికీ డ్యూయల్ కలర్లో కనబడుతుందా, ఆ బార్డర్కి అలాగే కనబడుతుంది. బ్రౌన్ తీసుకొని మీకు ఎగ్జాక్ట్ సరిపోతుంది.
ఇంకెందుకండి మీకు డౌట్, ఈ శారీ మీరు తీసుకుని ఉంటే ఎగ్జాక్ట్గా ఈ బ్లౌజ్ పీస్ తీసుకోండి, ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట, సూపర్గా ఉంది. లేకపోతే అప్పుడు చూడండి బ్లాక్ కలర్ ఒక బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తెప్పించాను కదా మిషన్ ఎంబ్రాయిడరీ అని, అది బ్రౌన్ వస్తే తీసుకోండి. బ్రౌన్ అయితే రావట్లేదు, ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను బ్రౌన్ వచ్చింది, బట్ కొంచెం డిఫరెంట్గా వచ్చిందన్నమాట, దాని అంత అందంగా అయితే రాలేదని. అంటే మనకి హెవీ వద్దు, సింపుల్గా కావాలంటే అది తీసుకోండి, హెవీగా కావాలంటే తీసుకోండి. అంటే నేను ఇందా చెప్పాను కదా మరీ హెవీ అయినా బాగోదు అని, బట్ ఈ శారీ ఏంటంటే ఫుల్ ప్లెయిన్ క్రీమ్ కలర్ కాబట్టి హెవీ అయినా బాగానే ఉంటుంది దీనికి. ఇందాక నేను చూపించిన శారీస్ అన్ని అంటే దీనికన్నా ముందు చూపించిన శారీస్ అని శారీలో కొంచెం డిజైన్ ఉంది, దీనికైతే ఫుల్ ప్లెయిన్ వచ్చింది కదా. సో మనకి ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అంటే నా ఐడియా ఇలాంటిది, మీరేమంటారో కమెంట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ కలర్ వచ్చిందన్నమాట, చూసారా ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది కదా. గోల్డ్ కలర్, వైట్ స్టోన్స్, ఇంకా ఈ శారీకి ఉన్న కలర్ సూపర్ అండి. ఇంకా మీరు డౌట్ పడక్కర్లేదు, ఈ శారీ తీసుకొని ఉంటే నాకు కమెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తుంటే ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి, సూపర్గా ఉంది. ఇందులోని ఈ బ్లౌజ్ ఏంటంటే మొత్తం చాలా బాగుంది, కానీ వైట్ స్టోన్స్ అతికించారు కదా, అది ఒక్కొక్క దగ్గర అయితే ఇలా ఊడిపోయినట్టుగా ఉందన్నమాట, అది ఒకసారి మనం అతికించేసుకోవాలి. ఇంత తక్కువ ప్రైస్ కదా మళ్ళీ దొరకదు, లేదు మేము అడ్జస్ట్ అవుదామని తీసుకోండి, కాకపోతే తర్వాత మీ ఇష్టం అన్నమాట. ఈ శారీ కూడా మ్యాచ్ అవుతుంది ఏమో అనుకుంటున్నాను, మీరేమంటారు? ఇది కొంచెం లైట్, అది కొంచెం డార్క్, అలాగా సెట్ చేసుకోవచ్చు కదా అంటారా, లేకపోతే ఇలాగా జిమిచూ ఫ్యాబ్రిక్లోనే తీసుకోమంటారా? నాకు కొంచెం ఐడియా ఇవ్వండి, ఓకేనా. ఈరోజు ఈ వ్లాగ్ అయితే నేను స్టార్టింగ్ చెప్పినట్టు మీకు ఇంట్రెస్టింగ్గా అలాగే యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటాను. నేను కూడా జెన్యూన్గానే రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయొచ్చు. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.